నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఏపీ ఫోకస్ మీడియా. సత్తెనపల్లి పట్టణంలో 75 లక్షలతో ఆధునికీకరణ చేసిన ఉప ఖజానా కార్యాలయంలో 3,45,00,000తో ఆర్ఎండ్బి అతిథి గృహం ప్రారంభించిన రోడ్లు, భవనాలు, పెట్టుబడుల మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ 3.40 లక్షలతో ఆర్ఎండ్బి అతిథి గృహం ప్రారంభోత్సవం. గతంలో నేరస్తుల అడ్డాగా మారిన సత్తెనపల్లి ఆర్ఎండ్బి అతిథి గృహం తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యం, గుంతలు లేని రాష్ట్రంగా మారుస్తాం, జగన్ పాలనలో అభివృద్ధి శూన్యం, రాష్ట్రంలో 2,000 కోట్లతో రోడ్ల మరమ్మతులకు శ్రీకారం, కొండమేడు పేరేచెర్ల జాతీయ రహదారి పనులు ప్రారంభం, రాష్ట్రాన్ని నాశనం చేసిన అప్పులపాలు చేశాడు జగన్ రెడ్డి, వైసీపీ పాలనలో కల్తీ మద్యం ఏరులు పారులైంది, సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నాము, వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు, ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాము, గ్రామాల్లో కులాలను రెచ్చగొడుతున్నారు, వైసీపీ నాయకులు రప్పరప్ప అంటూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు, వైసీపీ పార్టీని ప్రజలు తిరస్కరించారు, రాష్ట్రం అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం, వైసీపీ హయాంలో పోలవరం పక్కన పెట్టారు. స్వాగతం పలికినటువంటి వారికి, అదే విధంగా ఇక్కడ ఇంకొక విజ్ఞప్తి రైతులకందరికీ, మనం కోట్ల రూపాయల రోడ్లు వేసుకొని దయచేసి ఈ ట్రాక్టర్ యజమానులకు ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మిమ్మల్ని అందరూ కూడా అభ్యర్థిస్తా ఉన్నా, ఈ డ్రమ్ము చక్ర ట్రాక్టర్లు పట్టాలు వేసుకోవాలి, లేకపోతే రోడ్లు పాడైపోతే మనము మన యొక్క ఆస్తిని. ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ లో దాదాపుగా 3.42 అంటే 3,42 లక్షలతో, నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా ఇటువంటి గెస్ట్ హౌస్ లేదు. అదే విధంగా గౌరవనీయులు మన కన్నా లక్ష్మీ చేతులు కూడా ఇలాగే ఒకటి ఎస్టీఓ ఆఫీస్, సబ్ ట్రెజరీ ఆఫీస్ 75 లక్షలతో ఓపెన్ చేయడం జరిగింది. ఒక్కటే నేను మాట్లాడదలుచుకున్నది ఏమిటంటే, డెవలప్మెంట్ అంటే తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి. గత పాలకులు పరిపాలించిన తీరు, నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో 2 కోట్లతో మొదలు పెట్టినటువంటి ఈ యొక్క విశ్రాంతి భవనం గెస్ట్ హౌస్ దాదాపుగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని నిరుపయోగంలోకి మార్చి ఒక నేరస్తుల సామ్రాజ్యానికి అడ్డగా వాడుకొని నాడు దీన్ని పక్కకు పెట్టడం జరిగింది. మళ్ళీ గౌరవ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ వచ్చిన తర్వాత ఏది ఏమైనా ప్రజాధనం దుర్వినియోగం కావద్దు, ఇది ప్రజల సొమ్ముతో నిర్మించినటువంటిది అని చెప్పి మళ్ళీ 1,42 రూపాయలు కొత్తగా నేను మంత్రి అయిన తర్వాత శాంక్షన్ చేసి గౌరవ శాసనసభ్యులు వారి అభ్యర్థుల మేరకు దీని ఈరోజు 3,42 లక్షలతో అత్యాధునికమైన వసతులు, వివిఐపి చుట్టూ అధికారుల కాన్ఫరెన్స్ హాలు, అదేవిధంగా మీటింగ్, అన్నిటికీ కూడా డైనింగ్ హాల్, అన్ని వసతులతో స్టేట్ గెస్ట్ హౌస్ లకు మించి కూడా ఈరోజు ఇక్కడ నిర్మించినందుకు సంతోషంగా ఉంది. అదేవిధంగా ఆర్ఎండ్బి శాఖ గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం వలన దాదాపుగా 28,000 నుంచి 30,000 కిలోమీటర్లంతా కూడా గుంతలమయంగా రాష్ట్రం మారిపోతే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే రాష్ట్రంలో ప్రజలు మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మౌలిక వసతులు కావాలన్నా, ఏమి జరిగినా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అని చెప్పి దాదాపుగా 164 సీట్లు ఇచ్చి మమ్మల్ని గెలిపించింది. అది ఒక బాధ్యతగా భావించాము.
మా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మంత్రిని అయిన తర్వాత పిలిచి మొట్టమొదటి చెప్పింది, జనార్దన్ రెడ్డి మీరు ఏం చేస్తారో నాకు. అదేవిధంగా నేషనల్ హైవే కూడా పేరచెర్ల కొండమూడు 4 లైన్ రోడ్డును కూడా తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఇక్కడ పెద్దలు లక్ష్మీనారాయణ గారు నిరంతరము అభివృద్ధి గురించే ఎప్పుడైనా మేము మాట్లాడినా, ఎక్కడైనా అసెంబ్లీలో కానీ ఎక్కడైనా ఎదురైతే మాకు ఏం రోడ్లు ఇస్తున్నారు, మాకు ఇంకా అభివృద్ధి కావాలి చేయాలని. అంటే ఒక సీనియర్ నాయకుడు, తన అనుభవము, ఎన్నో రాజకీయంలో ఒక నిబంధన కలిగిన నాయకుడు. ఆ రోజు ఈరోజు ప్రజలు ఎక్కడ ఏ నియోజకవర్గంలో నిలబడినా తను ప్రజలు బ్రహ్మరథం పడతారంటే ఆయన కొనేటువంటి ప్రజల పక్కన మక్కువ కావచ్చు, అభివృద్ధిని కాంక్ష కావచ్చు, ఒక నిజాయితీ కలిగిన లీడర్ కావచ్చు. అందుకే నేను ఇవన్నీ కూడా ఈ రోజు మా రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏవైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో ఆ పథకాలు కూడా ఖచ్చితంగా అమలు చేస్తా ఉన్నాము. చాలా మంది అంటున్నారు సూపర్ 6 పథకాలు చేయలేకపోతున్నారని. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఏ పథకము మొదలు పెట్టలేదో మీ మాదిరిగా 2000, 3000 చేస్తామని 2 సంవత్సరాల తర్వాత 250, మళ్ళీ 250, 250 ఒకేసారి 3000, 4000 చేసిన ఘనత ఈ రోజు తెలుగుదేశం పార్టీని, మా నాయకుడు చంద్రబాబు నాయుడిని, కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. అదే రోజు మేము అన్నాము, ఆ రోజు దీపం పథకం ఇస్తామన్నాము, దీపం పథకమును కూడా నెరవేర్చాము. తల్లికి వందనము కాదన్నారు. 3 పిల్లలుంటే 3కి, 4 ఉంటే 4కి. ఈ రోజు ఏ రోడ్డుకి ఎక్కడ పోయినా కానీ కూడా మేము వెళితే ఆ తల్లి కళ్ళల్లో ఆనందం, సార్ మాకు 3 పిల్లలకు పడింది, మా 2కి పడింది, మాకు దీపం పథకం వచ్చింది, మా జేజీకి మా తాతకు 4000 వస్తున్నాయి. 1వ తారీఖు ఉదయమే సచివాలయ సిబ్బంది వచ్చి ₹1 కమిషన్ లేకుండా, ఎవరి రికమెండేషన్ లేకుండా మాకు డబ్బులు వస్తున్నాయి అని చెప్పి ఈ రోజు ప్రజలు చేస్తా ఉంటే ఈ కరడు కట్టిన తీవ్రవాదులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు 5 సంవత్సరాలు ప్యాలెస్ లో కూర్చొని ఏ రోజు పల్లెల దగ్గరికి రాని వాళ్ళు ఈ రోజు మళ్ళీ ధర్నాలకు చేస్తామని. ఎందుకు ధర్నాలు చేస్తారు మీరు? దేనికోసం ధర్నాలు చేస్తున్నారు అంటే 3000కు 4000 చేసినందుక, దీపం పథకం ఇచ్చినందుక, తల్లికి వందనంలో ఈ రోజు